కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వకుండా కనీసం నోటీస్ అనేది అప్పటికప్పుడు పేపర్ మీద రాసిచ్చేసి అన్యాయంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అనేది కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు మీడియాలో సోషల్ మీడియాలో కూడా ఆయన అరెస్టు పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేది వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఒకటి, ఆయన సత్యవర్ధన్ని బెదిరించి కేసు వెనక్కి తీయించుకున్నారు, లేకపోతే పిటిషన్ ఉపసంహరించుకునే చేశారు అంటూ ఒక మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా వంశీ కుటుంబ సభ్యులు ఖండిస్తూ ఉన్నారు. అట్లాగే కోర్టులో ఆయన బెదిరించారంటూ సీసీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు ఖండిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు లైవ్లో మాట్లాడటానికి వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ గారు రెడీగా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఇప్పుడు వంశీ గారిని ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు? మీరు ఆయనతో పాటే ఉన్నారా? మేము వెనక కార్లో ఉన్నాం సార్. ఆయన విజయవాడ తీసుకెళ్తున్నారు. అసలు ఎప్పుడు వచ్చారండి పోలీసులు? ఏం జరిగింది? మీకు ఏమని చెప్పి అరెస్ట్ చూపించారు? సార్ మార్నింగ్ సడన్ గా లోపలికి వచ్చారు సార్. బెల్ కొట్టారు. లోపలికి వచ్చారు. అందరూ సివిల్ డ్రెస్ లో ఉన్నారు. రాయదుర్గం పోలీస్ అని చెప్పారు. వాళ్ళతో పాటు విజయవాడ పోలీసులు కూడా వచ్చారు. ఓకే. వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే ఏం చెప్పలేదు సార్. వాళ్ళు మేము అడిగాము, మాకు నోటీస్ కూడా ఇవ్వట్లేదు, ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అని. వాళ్ళకి అసలు ఏమీ తెలియలేదు. మేము 2-3 సార్లు ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు రాశారు వాళ్ళు. స్క్రిబుల్ చేసి ఇచ్చారు అప్పటికప్పుడు. అండ్ యాడెడ్ SC/ST అని కూడా యాడ్ చేయండి అని చెప్పి యాడ్ చేసి రాసి ఇచ్చారు. ఆ ఫోటో కూడా నేను షేర్ చేశాను మీకు. ఇంకా ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదు, మాకు ఇవ్వలేదు ఇంతవరకు. ఓకే, అప్పటికప్పుడు నోటీస్ అనేది వైట్ పేపర్ మీద రాసి ఇచ్చారండి? ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇంకా సర్వ్ చేయలేదు సార్. నోటీస్ కూడా మీకు అప్పటికప్పుడు మీ ముందు పేపర్ మీద రాసి ఇచ్చారు? మేము 4 సార్లు అడిగితే గానీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు అప్పుడు రాశారు కూర్చొని నా ముందే. ఓకే, SC/ST అట్రాసిటీ కేసు అనేది ఎవరన్నా ఫోన్ చేసి ఎవరితో కనుక్కుని రాశారండి? చాలా సార్లు ఫోన్లు వచ్చే వాళ్ళకి, చేశారా అరెస్ట్ చేశారా అని. ఓకే, అంటే మీరు ప్రశ్నించారా, మీరు కానీ వల్లభనేని వంశీ గారు కానీ ఆ పోలీసుల్ని? అంటే ఈ కేసు ఆల్రెడీ ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది కదా? అవును, మేము అడిగాం సార్. కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. అందుకే నేను ఫార్వర్డ్ చేశాను. ఏవో కేసెస్ ఆర్టికల్ నెంబర్స్ ఏవో రాసి ఇచ్చేసారు అంతే. ఓకే, అంటే ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులు ఏంటంటే, ఒకటి కిడ్నాప్ కేసు ఉంది, 2 బెదిరింపు ఉంది, దౌర్జన్యం ఉంది, అండ్ నెక్స్ట్ SC/ST అట్రాసిటీ కేసు ఉంది. సో సెక్షన్లన్నీ కూడా లీగల్గా చూసుకుంటే చాలా సివియర్ సెక్షన్స్ పెట్టారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. వన్స్ అరెస్ట్ అయితే 3 నెలల వరకు బెయిల్ కూడా దొరకని సెక్షన్స్ పెట్టారు. సో దీన్ని మీరేం ప్రశ్నించలేదా? ప్రశ్నించడానికి సార్ అసలు వాళ్ళు క్లూలెస్ గా వచ్చారు. అప్పటికప్పుడు రాసి ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ ఎన్నిసార్లు మేము అడిగినా దే డిడ్ంట్ సర్వ్. ఓకే, వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి ఏదో ఒకటి రాసి ఇవ్వాలన్నట్టు ఇచ్చారు సార్, వైట్ పేపర్ లో రాసి. మీరు చూసారు కదా, మేము అన్నిసార్లు అడిగితే వాళ్ళు ఇచ్చారు ఏ కారణంగా అరెస్ట్ చేస్తున్నారు అని. అంటే సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలైందండి గత కొద్దిసేపటి నుంచి. సోషల్ మీడియాలో పర్టికులర్ ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియాలో పీపుల్ విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఏంటి అంటే కొన్ని మీడియా ఛానల్స్లో కూడా వస్తుంది, ఆయన విజయవాడ కోర్టుకు వెళ్ళారు, ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి పిటిషన్ ఉపసంహరించుకునేలా చేశారు, దానికి సంబంధించిన ఆ కోర్టులో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటూ